మళ్ళీ ఇది ఒక ఎదవలో క్వశ్చన్ అడుగుతాను. నాకు పెళ్ళైనప్పుడు కార్డ్స్ ఉంటాయి చూడు, వెడ్డింగ్ కార్డ్స్. మీ అందరికీ ఫోక్స్ గత కొద్ది రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే నటి పునర్నవి భూపాలం తన ప్రియుడు హేమంత్ వర్మతో కలిసి మార్చి 24న పెళ్లిపీటలెక్కడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నటి పునర్నవి భూపాలం తెలుగు సినీ ప్రియులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఉయ్యాల జంపాల సినిమాతో నటిగా పరిచయమై పలు సినిమాల్లో నటించిన ఈమె ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకునింది. ఇక బిగ్ బాస్ షో తర్వాత సినిమాల్లో కనిపించకుండా మీడియాకి దూరంగా ఉన్న పునర్నవి హడావిడిగా హేమంత్ ని పెళ్లి చేసుకోవడంతో పునర్నవి పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి ఎవరనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అసలు పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి పీటల దాకా వెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది? పునర్నవి నటించిన మొదటి సినిమా హిట్ అయినా ఆ తర్వాత ఈమెకి సినిమాల్లో ఎందుకు ఛాన్సులు రావట్లేదు? ఇప్పుడు హడావిడిగా పెళ్లి పీటలు ఎక్కడానికి గల కారణాలేంటి? పునర్నవి పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఈమె లండన్ లో సెటిల్ అవ్వడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. పునర్నవి భూపాలం అలియాస్ పునర్నవి ఈమె 1996 మే 28న ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో ఆర్థికంగా బలంగా ఉండే ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి నాగేష్ కుమార్, తల్లి భాగ్యలక్ష్మి. ఈమెకి ఒక అక్క, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అలా ఈమె తాత భూపాలం సుబ్బరాయుడు శెట్టి గారు ఫ్రీడమ్ ఫైటర్ గా ఉంటూ బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేసి అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వీరు భూస్వాములు కావడంతో ఆర్థికంగా బలంగా ఉండేవారు. అలా పునర్నవి తండ్రి ఉద్యోగ నిమిత్తం ఫ్యామిలీతో విజయవాడకి వచ్చి సెటిల్ అవ్వగా పునర్నవి తన స్కూలింగ్ ని విజయవాడలోని ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న పునర్నవికి చిన్నప్పటి నుండి జర్నలిస్ట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఈ క్రమంలోనే తన స్కూల్లో ఆర్గనైజ్ చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో డాన్స్, డ్రామాస్ లో యాక్ట్ చేయగా ఆమె పర్ఫార్మెన్స్ కి మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుండి తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి సినిమాల్లో నటించాలనుకునింది. ఇక అందుకు ఈమె తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడంతో హైదరాబాద్లో ఇంటర్ చదువుకుంటూ మరోవైపు క్రాస్ రోడ్ ఆఫ్ థియేటర్లో చేరి తన యాక్టింగ్ స్కిల్స్ ని మెరుగుపరుచుకోవడం మొదలెట్టింది. అలా కొన్ని రోజులు నాటకాల్లో యాక్ట్ చేస్తూనే సినిమా ఆడిషన్స్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్తూ ఉండేది. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ అందరూ పునర్నవితో చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు, మంచి పర్సనాలిటీ ఉంది, నువ్వు అందాల పోటీల్లో పాల్గొని గెలిస్తే సినిమాల్లో ఛాన్సులు ఈజీగా వస్తాయని, ఇలా ఆడిషన్కి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పడంతో అప్పటి నుండి అందాల పోటీల్లో పాల్గొనగా 2012లో ఫ్రెష్ ఫేస్ విజయవాడ అనే పోటీల్లో పాల్గొని పునర్నవి టైటిల్ ని విన్ అయింది. ఇక వెనకే మిస్ సౌత్ ఇండియా, మిస్ ఆంధ్రప్రదేశ్ లాంటి షోస్ లో పాల్గొన్న ఎలాంటి ప్రయోజనం లేకుండా పోవడంతో ఉన్న టైటిల్ ని పట్టుకొని సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. అలా ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు అక్కినేని నాగార్జున ప్రొడ్యూస్ చేసిన ఉయ్యాల జంపాల మూవీ ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న పునర్నవి తన తల్లితో కలిసి ఆ ఆడిషన్ లో పాల్గొనగా చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్ గా, టాక్టివ్ గా ఉండే పునర్నవి క్యారెక్టర్ ఆ మూవీ డైరెక్టర్ విరించి వర్మకి నచ్చి తనని ఆ మూవీలో సెలెక్ట్ చేశాడు. దీంతో పునర్నవి తనని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని తెగ మురిసిపోయింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ కాల్ చేసి ఆ మూవీలో సెకండ్ హీరోయిన్ పాత్రకి నిన్ను సెలెక్ట్ చేశామని, నీ పాత్ర కూడా హీరోయిన్ కి ఈక్వల్ గా ఉంటుందని చెప్పడంతో నాగార్జున కూడా పునర్నవికి సపోర్ట్ చేయగా ఆ మూవీలో యాక్ట్ చేయడానికి ఒప్పుకొనింది. అలా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఉయ్యాల జంపాల మూవీ 2013లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు పునర్నవి చేసిన సునీత పాత్రకి మంచి గుర్తింపు వచ్చి ఫిలింఫేర్ అవార్డుకి నామినేట్ అయింది. ఇక ఈ సక్సెస్ తో సినిమా కెరియర్ లో తను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకునింది. అలా తను అనుకున్నట్టే నెక్స్ట్ మూవీయే శర్వానంద్తో మళ్ళీ ఇది రాని రోజు అనే మూవీలో సపోర్టింగ్ పాత్రలో నటించిన తను చేసిన పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. ఇక అలా ఎంత ట్రై చేసినా చిన్నా చితిక పాత్రలే రావడంతో హీరోయిన్ గా చేయాలని స్మాల్ బడ్జెట్ మూవీస్ ని కూడా ఒప్పుకోవడం మొదలెట్టింది. అలా ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అనే మూవీలో కొత్త హీరోతో కలిసి హీరోయిన్ గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఇదే సమయంలో కేవీ అనుదీప్ డైరెక్షన్ లో పిట్టగోడ అనే మూవీని ప్లాన్ చేసి
వీర్ అనే అబ్బాయిని హీరోగా, పునర్నవిని హీరోయిన్ గా పెట్టి ఆ మూవీని చేయగా, ఆ మూవీ 2016లో రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్లిపోవడంతో పునర్నవికి హీరోయిన్ గా ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో సందీప్ కిషన్ యాక్ట్ చేసిన మనసుకి నచ్చింది అనే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ఆ మూవీ ద్వారా కూడా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. అలా ఆ తర్వాత ఎందుకో ఏమో అనే మూవీని చేసిన తన కెరియర్ మాత్రం అటు ఇటుగానే ఉండడంతో మానసికంగా కృంగిపోయిన పునర్నవి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇక కూతురి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు సినిమాల్ని వదిలేసి ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయమనగా పునర్నవి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సులో జాయిన్ అయింది. అలా చదువుకుంటున్నప్పుడే పునర్నవికి బిగ్ బాస్ సీజన్ 3కి ఆఫర్ రాగా ఆ షోకి వెళితే జనాల్లో బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందని కొంతమంది చెప్పినా తన తల్లి మాత్రం ఆ షోకి వెళితే సినిమా ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు వస్తాయని ఎంకరేజ్ చేయగా పునర్నవి ఈ విషయాన్ని తనకి బాగా పరిచయం ఉన్న నాగార్జునని కలిసి అడగ్గా అందుకు అతను కూడా సపోర్ట్ చేయడంతో పునర్నవి బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు ఒప్పుకొనింది. ఇక అలా ఎప్పుడైతే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిందో మొదటి 2 రోజులు సైలెంట్గా ఉన్న ఆ తర్వాత సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో కలిసి హౌస్లో సందడి చేస్తూ తన యాటిట్యూడ్తో కోపం తెప్పిస్తూ వచ్చింది. అలా రాహుల్తో ఉన్న పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి హౌస్లోనే రాహుల్ పునర్నవి ప్రేమలో పడ్డారు. ఇక రాహుల్ అప్పటికే రితికాతో సీరియస్ రిలేషన్లో ఉన్నప్పటికీ ఆ రిలేషన్ని బయట పెట్టకుండా పునర్నవితో క్లోజ్ అయ్యాడు. అలా ఈ జంటని చూసి చాలా మంది వీరిద్దరు బయటికి వెళ్ళగానే పెళ్లి చేసుకొని ఒకటవుతారనుకున్నారు. ఇక అలా పునర్నవి 77 రోజుల తర్వాత ఎలిమినేట్ అయితే రాహుల్ సీజన్ 3 విన్నర్ అయి బయటికి వచ్చాడు. ఇక అలా బయటికి వచ్చాక రాహుల్ పునర్నవి చెట్టాపట్టాలేసుకుంటూ వెకేషన్స్, పార్టీస్, పబ్స్కి వెళుతూ అందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ పబ్లిసిటీతోనే పునర్నవికి ఒక చిన్న విరామం సైకిల్ అనే మూవీలో హీరోయిన్గా చేసే ఛాన్స్ రాగా ఆ తర్వాత ఆహా ప్రొడక్షన్లో కమిట్మెంటల్ అనే వెబ్ సిరీస్లో కూడా హీరోయిన్గా చేసింది. ఇదిలా ఉంటే 2 ఏళ్లు రాహుల్తో క్లోజ్గా ఉన్న పునర్నవి ఉన్నట్టుండి అతనితో దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో డిలీట్ చేసి అన్ఫాలో చేయడంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే క్వశ్చన్స్ అందరిలోనూ రైజ్ అయ్యాయి. దీంతో అమ్మాయిల విషయంలో ఊసర వెల్లిలా రంగులు మార్చే రాహుల్ ఒకవైపు పునర్నవితో ఉంటూనే మరోవైపు ఆశురెడ్డి, రితికా రోజ్తో కూడా క్లోజ్గా ఉండడం ఈ విషయం తెలిసి పునర్నవి తట్టుకోలేక రాహుల్ని నిలదీయగా ఈ విషయంలో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లడంతో పునర్నవి రాహుల్తో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన కెరియర్ వైపు దృష్టి పెట్టింది. కానీ ఆ తర్వాత ఈమెకి అటు సినిమాల్లో కానీ ఇటు వెబ్ సిరీస్లో కానీ ఛాన్సులు రాకపోవడంతో బ్రేకప్తో విసుగు చెందిన పునర్నవి రంగుల ప్రపంచం వదిలి లండన్కి వెళ్లి సైకాలజీలో మాస్టర్ డిగ్రీలో జాయిన్ అయింది. అలా అక్కడ చదివేటప్పుడు తన క్లాస్మేట్స్తో మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ డేట్ చేయగా ఈ టైంలోనే పునర్నవి ఒక ఎంగేజ్మెంట్ రింగ్తో ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫైనల్లీ హ్యాపెండ్ అనే క్యాప్షన్తో పోస్ట్ చేయగా ఆ అబ్బాయి ఎవరనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది. దీంతో ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ నటుడు, రైటర్ అయిన ఉద్భవ్ రఘునందన్తో ఎంగేజ్మెంట్ అయిందని, పెళ్లి విషయం త్వరలోనే చెప్దామని చెప్పినా ఆ తర్వాత ఈ పెళ్లిపై ఎటువంటి న్యూస్ బయటికి రాలేదు. అంతేకాకుండా మీడియాకి, సోషల్ మీడియాకి దూరంగా ఉన్న పునర్నవి ఒక పార్టీలో మోడల్, ఫోటోగ్రాఫర్ అయిన హేమంత్ వర్మని కలవగా వీరిద్దరికీ మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఇరు కుటుంబాలకి తమ ప్రేమ గురించి చెప్పగా వారు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకోవడంతో డిసెంబర్ 5న ఎంగేజ్మెంట్ చేసుకొని ఒకటయ్యారు. కానీ పునర్నవి హడావిడిగా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో రాహుల్ మీదున్న కోపంతోనే ఇలా చేసిందనే వార్తలు బయటకు వచ్చాయి. ఎందుకంటే రాహుల్ సిప్లిగంజ్ హర్యానా రెడ్డితో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కూడా హడావిడిగా చేసుకోగా ఆ తర్వాత హనీమూన్ పిక్స్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇది చూసి పునర్నవి తన బాయ్ ఫ్రెండ్తో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రాహుల్కి జలస్ తెప్పించే పని చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలా ఇప్పుడు మార్చి 20న కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకొని వారిద్దరూ ఒకటవ్వడంతో పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే పునర్నవి పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయకుండా తన భర్తతో కలిసి లండన్లో సెటిల్ అవ్వబోతున్నట్లు సమాచారం. పునర్నవి నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనం ఎప్పుడు ఓడిపోతామా, ఎప్పుడు పడిపోతామా అని మన శత్రువుల కంటే ఎక్కువగా మన అనుకున్న వారే ఎదురు చూస్తుంటారు. ఇది ఫోక్స్ పునర్నవి పెళ్లిలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.